సొంతిల్లు లేని వారికి ఇల్లు కల్పించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 20వ తారీఖున ఈ పథకం ప్రారంభించగా ఇప్పటికే అర్హులను కూడా గుర్తించి సుమారు 4,50,000 ఇళ్లనైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల విషయం ఈ పథకం విషయాల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2-3 కీలకమైన అప్డేట్లను కూడా చెప్పింది. ఒకటి, సెప్టెంబర్ 3 నుండి అయితే మాత్రం రాష్ట్రంలో ఎక్కడైతే ఇల్లు పూర్తిగా నిర్మించబడ్డాయో ఆ నిర్మించిన వారికి అయితే మాత్రం లబ్ధిదారులకు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇళ్లను కూడా అందజేసేలాగా పత్రాలను కూడా అందిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంటే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి బెండాలపాడు గ్రామంకు చేరుకొని కూడా ఏదైతే ఇల్లు పూర్తయిన లబ్ధిదారులకైతే మాత్రం వాళ్ళ చేతులకు ఇల్లు కూడా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకవైపు ఇల్లు పూర్తయిన సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఎక్కడెక్కడైతే పూర్తయ్యో అక్కడెక్కడ ఆయా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రారంభించబోతున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు మరొక 2 అప్డేట్లను కూడా ఇటు గృహ నిర్మాణ శాఖ అయితే మాత్రం లబ్ధిదారులకైతే మాత్రం ఒక శుభవార్త రూపంలో చెప్పింది. ఒకటి, ఇంతవరకు అయితే మాత్రం ఇల్లు 4 దశల్లో ఇటు పేమెంట్ అయితే ఇస్తుంది. 4 దశల్లో 5 లక్షల రూపాయలు కూడా ఇస్తుంది. అంటే ఇల్లు పురోగతిని బట్టి ఆయా అప్డేట్లు అంటే ఇల్లు ఎక్కడెక్కడ నిర్మాణం ఉందో ఆ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ఇటు అధికారులు సర్వే చేసిన తర్వాత ఇటు పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఇది కాస్త ఆలస్యం కావడం, ఇటు లబ్ధిదారులు కూడా చాలామంది ఇబ్బంది పడుతుండడం, ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతుండడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులను నేరుగా వాళ్ళ ఇళ్ల నిర్మాణం సంబంధించిన ఫోటోలను ఇటు ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఇటు సంబంధిత అధికారులు సర్వే చేసి ఇటు ఆ యొక్క పురోగతిని బట్టి కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రతి సోమవారం మాత్రం ప్రత్యేకంగా పేమెంట్ ఎక్కడ ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసి ఇటు గృహ నిర్మాణ విషయం మాత్రం ఎక్కడ డబ్బులు కూడా ఆగకుండా ప్రతి సోమవారం మాత్రం ఇటు పేమెంట్ ప్రాసెస్ చేస్తుంది. ఇది ఒక అప్డేట్ అయితే మాత్రం మరొక బిగ్ అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది. గతంలో ఒకసారి ఇప్పటికే ఈ సిమెంటు రేట్ల విషయంలో అలాగే ఈ స్టీల్ రేట్ల విషయంలో మాత్రం ధరలు పెరిగిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దాని పరిస్థితిని బట్టి చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆయా సిమెంటు స్టీల్ కంపెనీలతో మాట్లాడిన తర్వాత ప్రాథమికంగా చర్చలు జరిగాయి. మరొకసారి సెప్టెంబర్ 2వ తారీఖున కూడా ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయా కంపెనీలతో అంటే ప్రైవేట్ కంపెనీలైనా ఇటు ప్రముఖంగా ఉపయోగిస్తున్న కంపెనీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో భాగంగా ఏదైతే ఇది పేదలకు సంబంధించిన పథకము తప్పకుండా వాళ్ళకు అందుబాటులో ధరలుంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇలాంటి పథకానికి మాత్రం ధరలు తక్కువగా తీసుకొని మాత్రం సబ్సిడీపై వాళ్ళకు అందించి మీరు కూడా ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి మంత్రులు అయితే మాత్రం ఇటు పారిశ్రామికవేత్తలు అయితే కోరారు. ఇక త్వరలో మా నిర్ణయం కూడా ప్రకటిస్తాం తప్పకుండా అని కూడా చెప్పారు. ఈ సందర్భంలో మాత్రం త్వరలో ఇక 2వ విడత వాళ్ళకు 1వ విడత చివరిలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఉచితంగా ఒకవైపు ఇసుక అందిస్తున్న సందర్భంలో మరోవైపు సబ్సిడీపై ఇటు స్టీల్ కానీ లేకపోతే సిమెంట్ కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర కంటే తక్కువగా కూడా లభించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. త్వరలో మాత్రం ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఓవరాల్గా ఇళ్ల నిర్మాణం సంబంధించిన విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తులు చేస్తుంది. ఎక్కడ కూడా పేమెంట్ ఆగిపోకుండా 4 దశల్లో మాత్రం 5 లక్షల రూపాయలను అయితే ఇస్తుంది. సోమవారం మాత్రం ఈ యొక్క గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి ప్రతి సోమవారం పేమెంట్ ప్రాసెస్ని అయితే కొనసాగుతుంది. ఇక 4.5 లక్షల వరకు అయితే మాత్రం మంజూరు చేసిన సందర్భంలో 2 లక్షల ఇళ్ళు అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం నిర్మాణ దశలో ఉన్నాయి. సుమారు 1,00,000 ఇండ్ల వరకు అయితే మాత్రం ఇప్పటికే ఆయా లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అయితే మాత్రం అకౌంట్లోకి కల్పించారు. ఇక ఇసుక విషయంలో మాత్రం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇసుకపై కూడా ఇక ఉచితంగా ఇసుక సరఫరా కూడా చేస్తున్నారు. కొంతమంది ఆర్థిక సాయం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇటు ఇల్లు నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చేతిలో డబ్బులు లేకపోవడం దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్వయం సహాయక సంఘాల నుండి కూడా ఆర్థిక సాయం కూడా వచ్చేలాగా అయితే ప్రయత్నం చేస్తుంది. తక్కువ వడ్డీతో మాత్రం వాళ్ళకు ఇవ్వడం ద్వారా ఇటు భాగస్వామ్యం చేయడం ద్వారా ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేసే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఇక కేంద్ర
సాయం కోసం మాత్రం ఎదురుతుంది. ఇప్పటివరకు అయితే మాత్రం హడ్కో నుండి వివిధ మార్గాల నుండి అయితే మాత్రం నిధుల సమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఆ యొక్క కేంద్ర సాయం కోసం చూస్తుంది. కానీ కేంద్రం అయితే మాత్రం కొన్ని నిబంధనలు పెట్టడం కారణంగా అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా కేంద్రం నుండి ఆ విధి విధానాలు వారు సర్వే చేసిన సందర్భం వాళ్ళు అనుకున్న లక్ష్యం ప్రకారం నిర్మించాలని కొన్ని గైడ్లైన్స్ కారణంగా అయితే మాత్రం కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి సాయం రాలేదు. త్వరలో మరి వస్తుందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఎటకేలకిగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇటు జిల్లా సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఇటు భద్రాద్రి కొత్తగూడెం ప్రారంభిస్తుంటే నియోజకవర్గాల్లో ఇటు ఎమ్మెల్యేలు కూడా ఆయా పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇళ్లను మాత్రం ఇవ్వబోతున్నారు. ఇలా మొత్తానికి సొంతిల్లు కోసం అయితే సొంతిల్లే లక్ష్యంగా చాలామంది అర్హులైన పేద మధ్యతరగతి వాళ్ళకైతే మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 4.5 లక్షల మందికి అయితే మాత్రం ఇళ్లను మంజూరు చేసింది. ఓవరాల్గా ఈ 4 సంవత్సరాల్లో మాత్రం 20 లక్షల ఇల్లు నిర్మించే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. మరి లబ్ధిదారుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏమైనా అభ్యంతరాలు అవకతవకలు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నాయా? కామెంట్ చేసి చెప్పండి.